వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజైతే మా ఆఫీస్లో ఆఫ్లైన్ హ్యాకథాన్ అనేది ఉంది. నేనైతే ఫస్ట్ టైం ఆఫ్లైన్ హ్యాకథాన్ పార్టిసిపేట్ చేయడం. సో నాతో పాటు మీరు వచ్చేయండి, చూపిస్తాను ఎలా ఉంటుందో. నేనైతే మా ఫ్రెండ్స్కి అందరికీ బ్లాక్ డ్రెస్ వేసుకొని రామన్నా, కానీ నేనైతే మళ్ళీ డ్రెస్ చేంజ్ చేసి అయితే స్టార్ట్ అయిపోయాను. చూద్దాం మరి ఎవరు ఏ కలర్ వేసుకొస్తారు. యాక్చువల్గా అందరూ వచ్చేసేసి గ్రీన్ వేసుకొచ్చారు. గ్రీన్ అంటే వేసుకురావాల్సిందే, నాకు తెలీదు. నేను ఈ కలర్ వేసుకొని వచ్చేసాను. అండ్ మా ఫ్రెండ్ బ్లాక్ కలర్ డ్రెస్ వేసుకొని వచ్చేసింది, ఎందుకంటే నేను గ్రూప్లో బ్లాక్ డ్రెస్ వేసుకొని రమ్మన్నాను, తను బ్లాక్ వేసుకొని వచ్చింది. అండ్ మిగతా వాళ్ళైతే గ్రీన్ కలర్ వేసుకొచ్చారు. పాపం అనిపించింది తను బ్లాక్ కలర్ డ్రెస్ వేసుకొని ఉంటే. సో అలాగే ఇంకా 10 o'clockకి ఫ్లాగ్ హోస్టింగ్ అనేది ఉంది, అందుకని దానికి స్టార్ట్ అయిపోయాము. అండ్ మనం పీపీటీ ఇవన్నీ ముందు చేసి పెట్టుకోవాలి. ఆల్రెడీ మాకు యూజర్ స్టోరీ అనేది ఇచ్చారు. సో దాని ప్రకారం ఇప్పుడైతే మేము వర్క్ చేసేసి మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు అయితే ఆఫ్లైన్ హ్యాకథాన్ మొత్తం చేయాలి. ఇంకా ఇక్కడ వచ్చేసి కూర్చొని పీపీటీ అయితే నేను చూస్తున్నా. అండ్ మా ఫ్రెండ్స్ వాళ్ళు కూడా ఆఫ్లైన్ హ్యాకథాన్లో అయితే ఉన్నారు. వీళ్ళు అంటున్నారు 50,000 ఇస్తాము మీకు కావాలంటే అనేసి చెప్తున్నారు. కామెడీ అయితే కొంచెం అలా కామెడీగా అయితే మాట్లాడుకున్నాము. బాగా ఒకరినొకరం బాగా అనుకుంటా అది ఇది చేసుకుంటూ ఉన్నాము. అండ్ ఇంతలోపే ఫ్లాగ్ హోస్టింగ్ అనేది స్టార్ట్ అయిపోయింది. అండ్ ఇంకా కొంతమంది అయితే ఉంటారు చూసుకునే వాళ్ళు హ్యాకథాన్ని. వాళ్ళైతే ఎలా చేయాలి అనేసి చెప్పేసేసారు. అంటే ఏంటేంటి రూల్స్ అవన్నీ చెప్పారు మాకు. అండ్ లాస్ట్లో మాకు పార్టిసిపేషన్ సర్టిఫికేట్ అండ్ గిఫ్ట్ అయితే ఇస్తామని చెప్పారు. ఇవి ఓటమి వైపు అడుగులు, ఇవి గెలుపు వైపు అడుగులు. గైస్ ఓటమికి మొదటి అడుగు వేసేసి వెళ్ళిపోతున్నాడు. ఇక్కడ ఒక అబ్బాయి ఉన్నాడు. ఆ అబ్బాయి ఒక అమ్మాయి కోసం వెతుకుతా మమ్మల్ని తిప్పుతున్నాడు. జిద్దుగా తొక్కేస్తాం. అలాగైతే ఇంకా మార్నింగ్ నుంచి అయితే వర్క్ స్టార్ట్ చేసేసాము. అంతగా ఏమైపోలేదు. ఇంకా సో లంచ్కి అయితే వచ్చాము. నేను వైట్ రైస్ తెచ్చుకున్నాను, మా ఫ్రెండ్స్ వేరే తిన్నారు. అండ్ ఇక్కడ చూడండి ఎంత నీట్గా డెకరేట్ చేశారు. ఇక్కడ చూడండి చాలామంది రాశారు. ఇది వచ్చేసి ఏంటంటే కనుక వేస్ట్ అంటే ఎలక్ట్రిసిటీ వేస్టేజ్ ఇలాంటివి ఏం లేకుండా ఉండడానికి ఆ హ్యాకథాన్. సో అంతా గ్రీన్ కలర్లోనే ఉంది, అందుకే చాలామంది చాలా రాశారు ఇక్కడ. అప్పుడే చాలామంది కూర్చొని ఎంత ఇది 2 అన్నా 2-4 గైస్ పెరి ఇక్కడ. సో మేము జస్ట్ SQL మాత్రమే see this very nice. So we done with SQL. సో ఇప్పుడు బ్యాక్ ఎండ్ పైథాన్, ఫ్రంట్ ఎండ్ చేయాలి. ఫ్రంట్ ఎండ్ చేస్తున్నాము. ఎవరు చెప్తున్నాను అనుకుంటున్నాను. Better we can say we didn't do anything except database. It's done in one No, sentence. we'll say we done PPT, we done architecture, and now we done with SQL and we need to do Python now. ఇన్ని చేసాం మార్నింగ్. Stay tuned for next స్టే ట్యూన్ ఫర్ అప్డేట్స్. అసలు ప్రాజెక్ట్ అవుతుందో లేదో కూడా తెలియదు. ఇంకా నెక్స్ట్ ఇంకా SQLలోనే ఉన్నాం. ఇంకా ఈవినింగ్ స్నాక్స్ బ్రేక్లో అయితే ఇలా మఫిన్ సమోసా ఇచ్చారు. సమోసా చాలా అంటే చాలా బాగుంది. ఇంకా ప్రాజెక్ట్ ఎండింగ్కి అయితే వచ్చింది. సో నెక్స్ట్ గిఫ్ట్ ఏమి ఇచ్చారో చూపిస్తాను చూడండి. పొద్దున్న నుంచి చేస్తే నచ్చింది ఒకసారి చూపిస్తాను. ఈ కవర్ ఇచ్చారు. ఈ కవర్లో ఏమున్నాయంటే వీడియో
ఇది అట్లా ఇది ఉండి ఇది కూడా ఉంది ఉంది ఇది కూడా ఇది కూడా ఫ్రమ్ ఫస్ట్ ఇది కూడా ఇదేంటి ఇది పెన్సిల్ ఏం పెన్సిల్ ఇది మట్టి పెన్సిల్ బ్రో ఇవి సీడ్స్ బ్రో టమాటో చెట్టు అంట ఇది వెనకాల సీడ్ ఉంది ఇది కూడా ఫ్రీ. ఇది చూడండి మట్టి ముద్ద ఇది పెన్సిల్ కూడా తెలీదు కెన్ యూస్ 2 in 1 1 in 2 నో ఇట్ ఈజ్ టమాటో చెట్టు విత్తనాలు ఇక్కడ ఇది ఇది అదేది ఇంకొకటి పేపరు ఉందా దాంట్లో ఇది అంట థ్యాంక్ యూ ఫర్ పార్టిసిపేషన్ ఇది వచ్చేసి చించి నానబెట్టాలి అది వేరు అది చెట్టే ఇదే చెట్టు బ్రోడ్ క్లియర్గా ఉంది అదే వైల్డ్ ఫ్లవర్ సీడ్స్ అంట ఆ. ఇది పెరుగుతుందంట చెట్టు ఈ పేపర్ చెట్టులో పెరుగుతుందంట గైస్ అదిగా ఇవన్నీ ఇది ఇట్లుంది ఇదే అనుకుంటా సీడ్ ఇవి ఇచ్చారు గైస్ చాలా వర్క్ చేస్తే ఇది ఇదేం చేయాల బ్రో ఇది కూడా చెట్టు ఏంటి ఈ చెట్టు మట్టి ఏంటది నీకే చెట్టు ఇంకా టైం అయితే ఆల్మోస్ట్ 7 అయిపోయింది ఇంకా ఈరోజు థర్స్డే కాబట్టి నేను సాయిబాబా టెంపుల్కి అయితే వెళ్తాను సో అందుకే వాళ్ళకన్నా ముందు నేనైతే స్టార్ట్ అయిపోయాను ఇంకా ఇక్కడ నుంచి మీకు గుడి దగ్గర కొన్ని విజువల్స్ అయితే చూపిస్తాను చూడండి ఇక్కడ నుంచి అరౌండ్ ఒక 20 minutes పడుతుంది గుడికి అయితే వెళ్ళడానికి నాకు ఈ ప్రసాదం చూడండి ఎంత పెట్టారో సో ఈ ప్రసాదం తిన్నాక నైట్ డిన్నర్ కూడా చేయాల్సిన అవసరం లేదు చాలా అంటే చాలా బాగుంటుంది సో ఇలాంటి వీడియోస్ మీకు కనుక ఎక్కువ కావాలంటే కనుక ప్లీజ్ డూ లైక్ కామెంట్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ బాయ్